హెల్త్ అండ్ ఎడ్యుకేషన్తో పాటు హైదరాబాద్ అభివృద్ధిపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. అందులో భాగంగానే రీజనల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ కోసం ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలపైన దృష్టి పెట్టినట్టు తెలిపారు అద్దంకి దయాకర్. 20,000 కోట్ల రూపాయలు ఒకటేసారి దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా వచ్చినాయి. ఏంటంటే హైదరాబాద్ను హబ్గా చూసే వాళ్ళ పెట్టుబడులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితుల్లో మనం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి ఎంత ప్రయారిటీ ఇవ్వబోతున్నామో హైదరాబాద్ నగరాభివృద్ధిని కూడా, అది రీజనల్ రింగ్ రోడ్ కానీ, తర్వాత ఓఆర్ఆర్ కానీ, ఇంటర్నల్గా కూడా రోడ్స్కి సంబంధించిన అంశంలో ప్రత్యేక శ్రద్ధ. ఎందుకంటే వారు ముఖ్యమంత్రిగా ఉండడమే కాకుండా మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న పరిస్థితి మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మా రెడ్డి గారు చెప్తున్నారు, గతంలో ఇక్కడ హైదరాబాద్లో కాంట్రాక్ట్లు చేయాలంటే చిన్న కాంట్రాక్టర్లు కూడా చాలా భయపడే పరిస్థితి నుంచి మళ్ళీ దాన్ని మెరుగుదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. అన్నిటికంటే ఈరోజు హైదరాబాద్ నగరానికి మెట్రోనే కాదు, ఎయిర్పోర్టే కాదు, ఓఆర్ఆర్ను కూడా డిజైన్ చేసింది దివంగత బీజేపీ పార్టీపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శలు చేశారు. ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారని అన్నారు. దానిపై కూడా ఆ పార్టీ నేతలు విమర్శలు చేయడం దారుణమన్నారు. ప్రజలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే హైదరాబాద్కు ఎన్ని నిధులు తీసుకువచ్చారో చెప్పాలన్నారు. ఈ రకంగా బియ్యాన్ని ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఎన్నో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ప్రవేశపెట్టని ఒక స్కీమ్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది. దానిపైన కూడా బీజేపీ పార్టీ నాయకులు మేము పైసలు ఇస్తేనే ఇస్తున్నామని చెప్పి వాళ్ళు పాలించే రాష్ట్రాల్లో వాళ్ళు ఎక్కడ కూడా ఇవ్వకుండా ఇక్కడ దాన్ని కూడా మేము ఇస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో హైదరాబాద్లో కూడా అనేకమైన వాగ్దానాలు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేశారు. మీరు చేసిన వాగ్దానాల్ని నమ్మి ప్రజలు 2 సీట్లున్న మిమ్మల్ని 40కి పైగా సీట్లు వేసి గెలిపించారు. గెలిపించిన గత 4 సంవత్సరాల్లో మీరు కేంద్రానికి, హైదరాబాద్కి తీసుకురావాల్సిన నిధులు మీరు తీసుకురాలేకపోయినారు. మీరు మెట్రో కారిడార్కి, అదేవిధంగా మూసీ రిజర్వేషన్ మీ యొక్క మేనిఫెస్టోలో మీరు కూడా పొందుపరచడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్న